గోదావరి వరద హెచ్చరికతో నర్సాపురం వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. 2 రోజుల పాటు నర్సాపురం సఖినేటిపల్లి రేవుల మధ్య రాకపోకల్ని నిలిపివేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే నాయకర్, ఆర్టీఓ అంబరీష్, కమిషనర్ అంజయ్య, తహసీల్దార్, ఎంపీడీఓల బృందం వశిష్ఠ గోదావరిలో వరద ఉధృతను పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని నిర్ణయించారు. రేవు మూసివేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారిని ప్రైవేట్ బస్సుల్లో లంక గ్రామాలకు పంపించారు. ఎలా ఉంది అనుమతి దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయాలి కదా ఎవరికల్లా మాట్లాడుతున్నా సాయంత్రం చేస్తున్నారా మొత్తం వెంకటేశ్వర గోదావరి పబ్లిక్ కూడా ఏమైనా సరిపోతుంటే ఇబ్బంది కదా. కనకరాజు బయట ఉన్నాడు ఒకసారి. ఎంత అయిందని సీనియర్ కూడా ఎవరిని కూడా వెళ్ళొద్దామా నైట్ అంతా కూడా 3 ఏర్పాటు చేయండి. గడి చెప్పప్పుడు సెపరేట్గా ఉంటాయి మీరు వాడతారు కదా. వెంట కడతా ఉంటారు. 35 దాడుతుందండి, 35 కిలోమీటర్లు దాడుతుంది. రేవుగాడు ఇక్కడికి రావాలండి. తెలియదండి, ఇప్పుడు తెలిసిందండి. అవునండి, ఓ ట్రిప్ ఈ ట్రిప్ వేస్తే పోనీ పిల్లలు కదా. కూడా వాటర్ పెరుగుతుంది. ఇబ్బంది పడతారు. 2 రోజులు పట్టణంలో మరి ఏదైతే గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు పెరిగి ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మరి మొదటి ప్రమాద హెచ్చరిక తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ గత 2 రోజుల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువ వర్షపాతం ఉండడం వల్ల దాదాపు ఎక్కువ వాటర్ ఇక్కడ 15 లక్షల క్యూసెక్ వాటర్ వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు ప్రభుత్వం నుంచి.
మన నర్సాపురంలో కూడా 15 లక్షలు దాటే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కూడా మరి ఈ 2 రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి మరి పూర్తిగా ప్రభుత్వాన్ని సహకరించవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి దీని మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మరి వాళ్ళ పర్యవేక్షణలో ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా మరి ఏదైతే మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగానే మరి ముందుకు వెళ్తున్నామో ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఈ తీర ప్రాంతం ఉన్న ఏటిగట్టు పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మరి 15 లక్షల క్యూసెక్లు వాటర్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి ఏ రకమైన మరి ఇక్కడంతా మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ వేటకి వెళ్ళే మత్స్యకారులు మరి మీరందరూ కూడా వేట నిషేధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరి ప్రభుత్వం చెప్పే వరకు కూడా మీరందరూ కూడా వేటకి వెళ్ళకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ 2 రోజులు కూడా పూర్తిగా మరి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు వారు ఏదైతే సూచనలు ఇస్తారో ఆ సూచనలకు అనుగుణంగా మీరు సహకరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల సార్ గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ చేసిన వాళ్ళందరి సమక్షంలో ప్రజలందరికీ తెలియజేయడం కూడా ఇవాళ భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 2వ ప్రమాద హెచ్చరిక దగ్గరికి చేరువవుతున్నందున మనకి సుమారు 15 లక్షల క్యూసెక్ల వరకు వరద వచ్చే అవకాశం ఉందని అంచనా ఉంది. రేపు సాయంత్రం వరకు మనకి అవసరం, ముందుగా మనందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అందులో చర్యల్లో భాగంగా ఫెర్రీ సర్వీసెస్ని ప్రస్తుతానికి మనం విడుదల చేసాం. దాంతోపాటు వినాయక నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దయించి 2 రోజులు వాయిదా వేసుకోవడం కానీ తగ్గించడం కానీ చేయాల్సి ఉంటుంది. అలాగే నదీ తీర ప్రాంతంలో కానీ సముద్రంలోకి వేటకు కానీ త్వరలో ఈ 2-3 రోజుల్లో వెళ్ళొద్దని, అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముంజాగ్రత్త చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బంది, అలాగే మున్సిపల్ సిబ్బంది, అలాగే ఇతర సిబ్బంది అందరికీ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి సహాయక చర్యలు మీకు చేపట్టబడి అన్నింటినీ కూడా పూర్తిగా ఉపయోగించుకోవాలని, ముందు జాగ్రత్తగా మెలగాలని అందరినీ కోరుతున్నాం. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం ఆల్రెడీ. మనకి వర్షాలు ఏర్పడిన మొదలైన దగ్గర నుంచి 2 వారాల నుంచి కంటిన్యూస్గా అందరికీ స్టాఫ్కి 24 hours డ్యూటీ వేస్తున్నాం. మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, కలెక్టరేట్లో కానీ కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్కి ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. వాటి వివరాలన్నీ కూడా మేము తెలియజేస్తాం.